వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము సైకాలజీలో వచ్చినటువంటి బిట్స్కి మనం ఆన్సర్ చూద్దాం. మరి మొదటి క్వశ్చన్ చూద్దాం. మొదటి క్వశ్చన్ ముందు ఇక్కడ భాషా వికాసంలోని దశల వరుస క్రమాన్ని గుర్తించండి. భాషా వికాసంలోని దశల వరుస క్రమాన్ని గుర్తించండి. మరి దీనికి ఆన్సర్ సెకండ్ ఇచ్చినట్టు ఇక్కడ ACBD. మరి ఏ ముందు ఇక్కడ ప్రాగ్భాషా దశ, తర్వాత C ముందు ఇక్కడ ముద్దు మాటల దశ, తర్వాత B శబ్దానుకరణ దశ, D భాషా అవగాహన దశ. ఇవి భాషా వికాసంలో ఉన్నటువంటి వాటి యొక్క వరుస క్రమం అనమాట. ఇది ఫస్ట్ ఏమైంది ఇక్కడ ప్రాగ్భాషా దశ, సెకండ్ వన్ ముద్దు మాటల దశ, థర్డ్ వన్ శబ్దానుకరణ దశ, ఫోర్త్ వన్ భాషా అవగాహన దశ. ఇవి భాషా వికాసం ఉన్నటువంటి దశల యొక్క వరుస క్రమం అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో సరికాని ప్రవచనం లేదా ప్రవచనాలు. క్రింది వాటిలో సరికాని ప్రవచనములు లేదా ప్రవచనాలు అంటే ఇక్కడ మరి దీనికి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ ABC 3 ఇచ్చినాడు. ఇక్కడ థర్డ్ వన్ అంట AC 2 కూడా సరికానివి. ఇక్కడ మరి AC 2 సరికానివంట. మరి చూద్దాం ఏమి ఇచ్చినాడు ఇక్కడ. ఫస్ట్ వన్ ఏ అనేటువంటిది ఏకాంత క్రీడ. ఇందులో పిల్లలు ఏ విధంగా ఉంటారంటే ఇతర పిల్లలు తమ వస్తువులను తాకడానికి ఇష్టపడతారు. ఏకాంత క్రీడ. దీనికి ఆన్సర్ ఏమి ఇచ్చినాడు ఇక్కడ ఇతర పిల్లలు తమ వస్తువులను తాకడానికి ఇష్టపడతారు. ఇది రాంగ్ అవుతుంది. అదేవిధంగా C కూడా రాంగే కాబట్టి సహకార క్రీడ. దీనికి సంబంధించిన అంశం ఏముంది ఇక్కడ ఇది సాంఘిక క్రీడ కాదు. సహకార క్రీడ ఇది సాంఘిక క్రీడ కాదు. సో AC 2 కూడా మనకు ఆన్సర్ కాబట్టి 2 కూడా సరికాని ప్రవచనాలు అనమాట. మరి ఇందులో సరైన ప్రవచనం ఇక్కడ ఏముందంటే సరైన ప్రవచనము B సరైన ప్రవచనం కాబట్టి సమాంతర క్రీడ పిల్లల యొక్క మొదటి సాంఘిక కృత్యము. సమాంతర క్రీడ దాని యొక్క అంశం ఏమంటే ఇక్కడ పిల్లల యొక్క మొదటి సాంఘిక కృత్యం అనేటువంటిది సమాంతర క్రీడ కిందకి రావడం జరుగుతుంది. మరి ఏకాంతర క్రీడలో ఇక్కడ ఇతర పిల్లలు తమ వస్తువులు తాకడానికి ఇష్టపడతారంటే ఇది ఇష్టపడరనమాట. అదేవిధంగా సహకార క్రీడ అంటే ఇది ఒక సాంఘిక క్రీడ కాబట్టి వీటి ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వానిలో సరైన జతను గుర్తించండి. క్రింది వానిలో సరైన జతను గుర్తించండి. మరి దీనికి ఆన్సర్ ఏమి ఇచ్చినట్టుగా ఫోర్త్ అంట హెరిడిటరీ జీనియస్ ఫ్రాన్సిస్ గాల్టన్. హెరిడిటరీ జీనియస్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఇది సరైనటువంటి జత అనమాట. మిగతా 3 కూడా 1, 2, 3 ఇక్కడ రాంగ్ అనమాట. అవి హెరిడిటరీ జీనియస్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఇది సరైనటువంటి జత అవుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వ్యాయామ ఉపాధ్యాయుని విజిల్ శబ్దం వినగానే పిల్లలందరూ ఆట స్థలానికి చేరుకోవడం ఈ అభ్యసనాన్ని సూచిస్తుంది. వ్యాయామ ఉపాధ్యాయుని విజిల్ శబ్దం వినగానే పిల్లలందరూ కూడా ఆట స్థలానికి చేరుకోవడము ఈ అభ్యసనాన్ని సూచిస్తుంది. ఈ అభ్యసనం అంటే నిబంధన అభ్యసనము. నిబంధన అభ్యసనాన్ని సూచిస్తుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. నల్ల పిల్లి గూర్చి తెలిసినట్టు బాలుడు నల్ల కుక్క పిల్లను కూడా పిల్లి అనుకోవడం అనేటువంటిది ఇక్కడ సాంశీకరణం కిందికి రావడం జరుగుతుంది. సాంశీకరణం అనేటువంటిది నల్ల పిల్లి గూర్చి తెలిసినటువంటి బాలుడు నల్ల కుక్క పిల్లను కూడా పిల్లి అనుకోవడం అనేటువంటిది సాంశీకరణం కిందికి రావడము జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిని జతపరిచి సరైన సమాధానం గుర్తించండి. క్రింది వాటిని జతపరిచి సరైన సమాధానం గుర్తించండి. మరి దీనికి ఆన్సర్ ఏమి ఇచ్చినాడు ఇక్కడ ఫోర్త్ అంట CDAB దీనికి ఆన్సర్ అనమాట. మరి ఏమి ఇచ్చినాడు చూడండి ఇక్కడ ఫస్ట్ ఏమిటి బట్టి స్మృతి. మరి బట్టి స్మృతి దీనికి ఎగ్జాంపుల్ ఏమంటే చిన్న వయసులో ఎక్కాలు నేర్చుకోవడము. బట్టి స్మృతి అనేటువంటిది చిన్న వయసులో ఎక్కాలు నేర్చుకోవడం దీని కిందకి వస్తుంది అనమాట. మరి సెకండ్ ఏముంది ఇక్కడ సంసర్గ స్మృతి. సంసర్గ స్మృతి మరి ఇదేమంటే ఇక్కడ రుచికరమైనటువంటి తాజా ఆహారం తల్లిని గుర్తు చేయుట. సంసర్గ స్మృతి రుచికరమైనటువంటి తాజా ఆహారము తల్లిని గుర్తు చేయుట. నెక్స్ట్ ఏముంది ఇక్కడ తర్వాత స్వల్పకాలిక స్మృతి. స్వల్పకాలిక స్మృతి ఇది ఏ అనమాట. దీని ఆన్సర్ కొత్త విద్యార్థి పేరు కొన్ని నిమిషాలు గుర్తుపెట్టుకోవడము. కొత్త విద్యార్థి పేరు కొన్ని నిమిషాలు గుర్తుపెట్టుకోవడం అనేటువంటిది స్వల్పకాలిక స్మృతి కిందకి వస్తుంది. తర్వాత ఫోర్త్ ఏముంది ఇక్కడ క్రియాత్మక స్మృతి. క్రియాత్మక స్మృతి ఇది B దీని ఆన్సర్ పరీక్షా సమయంలో సమాధానమును గుర్తుకు తెచ్చుకోవడము. ఇది క్రియాత్మక స్మృతి కిందికి రావడం జరుగుతుంది. మరోసారి చూద్దాము. బట్టి స్మృతి చిన్న వయసులో ఎక్కాలు నేర్చుకోవడము. సంసర్గ స్మృతి రుచికరమైనటువంటి తాజా ఆహారం తల్లిని గుర్తు చేయుట. స్వల్పకాలిక స్మృతి కొత్త విద్యార్థి పేరు కొన్ని నిమిషాలు గుర్తుపెట్టుకోవడము. క్రియాత్మక స్మృతి పరీక్ష సమయంలో సమాధానమును గుర్తుకు తెచ్చుకోవడము. ఇది దీని ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విద్య నేర్వగల మానసిక వికలాంగులు చదవగలిగినటువంటి గరిష్ట తరగతి. విద్య నేర్వగల మానసిక వికలాంగులు చదవగలిగిన గరిష్ట తరగతి ఎంత అంటే ఇక్కడ దీనికి ఆన్సర్ ఫోర్త్ వన్ అనమాట. అంటే ఎంత ఇక్కడ 4వ తరగతి వరకు ఈ యొక్క విద్య నేర్వగల మానసిక వికలాంగులు నేర్చుకోగలిగినటువంటి అతిపెద్ద తరగతి లేదా గరిష్ట తరగతి అనమాట అది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 8 సంవత్సరాల వయసు గల బాలిక 12 సంవత్సరాల వయసు వారికి చెందిన ప్రజ్ఞా పరీక్షలను పూర్తి చేసింది. ఆమె యొక్క ప్రజ్ఞా లబ్ధి ఎంతంటే 150 అనమాట. ఇక్కడ 8 సంవత్సరాల వయసు గల బాలిక 12 సంవత్సరాల వయసు వారికి చెందినటువంటి ప్రజ్ఞా పరీక్షలను కూడా పూర్తి చేసింది. అయితే ఆమె యొక్క ప్రజ్ఞా లబ్ధి ఎంతంటే 150 ఉంటుంది అనమాట. ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వైషమ్యం కనుక్కోవడానికి సూత్రము. వైషమ్యం కనుక్కోవడానికి సూత్రము
మరి దీనికి ఫస్ట్ ఆన్సర్ అవుతుంది 3 ఇంటూ మీన్ మైనస్ మీడియన్ బై రో, 3 ఇంటూ మీన్ మైనస్ మీడియన్ బై రో. ఫస్ట్ వన్ దీని ఆన్సర్ అవుతుంది. వైషమ్యం కనుక్కోవడానికి సూత్రం అనమాట ఇది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భాషా గ్రహణ యంత్రం అను భావనను వివరించినటువంటి భాషా శాస్త్రవేత్త. భాషా గ్రహణ యంత్రము అనేటువంటి భావనను వివరించిన భాషా శాస్త్రవేత్త. మరి దీనికి ఆన్సర్ థర్డ్ వన్ నోమ్ చామ్స్కీ. భాషా గ్రహణ యంత్రం అనేటువంటి భావనను వివరించిన శాస్త్రవేత్త ఎవరంటే నోమ్ చామ్స్కీ. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాం. క్రింది వాణిలో భావాల సంస్కర్గం అనేటువంటి స్మృతిని పెంపొందించే పద్ధతికి ఉదాహరణ. క్రింది వాణిలో భావాల సంస్కృతం అనే స్మృతిని పెంపొందించే పద్ధతికి ఉదాహరణ ఏమంటే దీనికి ఫస్ట్ వన్ ఆన్సర్ తాజ్మహల్ పేరు వినగానే షాజహాన్ గుర్తుకు రావడము. తాజ్మహల్ పేరు వినగానే షాజహాన్ గుర్తుకు రావడం అనేటువంటిది భావాల సంస్కృతం అనేటువంటి స్మృతిని పెంపొందించేటువంటి పద్ధతికి ఉదాహరణ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈ హార్మోన్ పోరాట పలాయన హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఈ హార్మోన్ను పోరాట పలాయన హార్మోన్ అని కూడా పిలుస్తారు. దాకా హార్మోన్ పేరు ఏమంటే అడ్రినలిన్. ఫోర్త్ ఆన్సర్ ఇక్కడ అడ్రినలిన్ హార్మోన్ ఏమంటారంటే పోరాట లేదా పలాయన హార్మోన్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎరిక్సన్ ప్రకారం శ్రమించడము న్యూన్యత అనునవి ఈ దశ యొక్క లక్షణాలు. ఎరిక్సన్ ప్రకారం శ్రమించడం లేదా శ్రమించడము న్యూన్యత అనేటువంటివి ఈ దశ యొక్క లక్షణాలు అంటే ఇది సెకండ్ వన్ పాఠశాల దశ యొక్క లక్షణాలు. పాఠశాల దశ యొక్క లక్షణాలు అనమాట ఇవి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వైగాట్స్కీ ప్రకారం పిల్లల ప్రజ్ఞా వికాసంలో ప్రధాన పాత్ర వహించినది. దీనికి ఫస్ట్ ఏమిటి ఇక్కడ ప్రైవేటు ప్రసంగము. వైగాట్స్కీ ప్రకారము పిల్లల ప్రజ్ఞా వికాసంలో ప్రధాన పాత్ర వహించేది ఏమిటి ఇక్కడ ప్రైవేటు ప్రసంగం అనేటువంటిది అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఒక వ్యక్తికి కాఫీ టీ రెండూ ఇష్టం లేదు కానీ ఒకటి తప్పనిసరిగా ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏర్పడేటువంటి సంఘర్షణ. దీనికి ఆన్సర్ సెకండ్ వన్ కాబట్టి పరిహార. ఒక వ్యక్తికి కాఫీ టీ రెండూ ఇష్టం లేనప్పుడు అందులో తప్పనిసరిగా ఒకటి ఎంచుకోవాలనుకున్నప్పుడు ఏర్పడే సంఘర్షణ పేరు ఏమంటే పరిహార. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. హావర్డ్ గార్డెనర్ రచించినటువంటి ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ గ్రంథం దీనిని గురించి వివరిస్తుంది. హావర్డ్ గార్డెనర్ రచించిన ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ గ్రంథము దేనిని గురించి వివరిస్తుందంటే దీనికి ఆన్సర్ థర్డ్ వన్ బహుళ ప్రజ్ఞ గురించి వివరిస్తుంది. బహుళ ప్రజ్ఞ. సో ఇవి మనకు సైకాలజీలో వచ్చినటువంటి బిట్స్ అనమాట. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.